అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఏ పార్టీ అధిష్టానమైనా సరే ఒక సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవిని ఇవ్వడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి నిర్ణయం తీసుకుని ప్రజలందరినీ ఆశ్చర్యింపబడేలా చేశారు. అసలు ఆ నిర్ణయం ఏమిటి అంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కొట్టే సాయి గారు. ఇతను జనసేనలో ఒక సామాన్య కార్యకర్త. ఈయనకు శ్రీకాళహస్తి చైర్మన్గా పదవినివ్వడం అయితే జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సామాన్యుడికి ఇంత ఉన్నత పదవా, ఎందుకు, ఆయన ఏం సాధించాడు, అసలు ఆయన ఏం చేశాడు అంటే, గతంలో ఒక విషయం మీద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఈయన మీద సిఐ అంజు యాదవ్ అనే ఒక మహిళ అధికారి ఎంత దురుసుగా ప్రవర్తించి ఎంత గట్టిగా చంపదెబ్బలు కొట్టిందనేది మనందరం చూసాం. అది పెద్ద వైరల్ కూడా అయింది. అయినా కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సాయి గారు ఆవిడ మీద ఎటువంటి దాడి చేయకుండా ఒక మహిళ అనే ఒక గౌరవాన్ని అలాగే ఉంచుకుని ఎటువంటి రియాక్ట్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆదేశాలను అనుసరించి, అంటే మహిళను గౌరవించాలి అని ఒక పాయింట్ మీద ఆయన ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిలాగే తన నాయకుల్లాగే ఒక్క క్షణం అదుపు కోల్పోయినా సరే అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆయన పరిస్థితుల్లో అక్కడ ఎవరైనా సరే వేరే వాళ్ళు ఉంటే కనుక వెంటనే తిరగబడి దాడి చేసేవారు. కానీ ఈ సాయి గారు అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఆవిడంతా అలా చెల్లుమని కొడుతూ ఉన్నా సరే ఆయన అలాగే శాంతియుతంగా నిరసనలాగే అలాగే నుంచున్నారు తప్ప ఎటువంటి రియాక్షన్ అవ్వలేదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఎస్ఐని డైరెక్ట్గా కలుసుకొని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాం కాబట్టి ఇటువంటి ఎన్ని జరిగినా సరే, పోలీసులు అంత దారుణంగా ప్రవర్తించినా సరే, ఎంత దుడుసుగా ఇలాగ శాంతియుతంగా చేసిన నిరసనని ఎంతలాగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా సరే వాళ్ళని ఎవరు ఏం చేయలేదు. కానీ మన కోసం, మన పార్టీ కోసం ఇంతలాగా నిలబడే వాళ్ళని మనం ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే రేపొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది అని ఒక ఆలోచనలో, అందులోనే అది శ్రీకాళహస్తి చైర్మన్ పదవి కాబట్టి ఒక మంచి వ్యక్తికి, అంటే పదవిని కాపాడే వ్యక్తికి, ఎటువంటి అన్యాయానికి పాల్పడిన వ్యక్తికి ఇస్తే ఇంకా సరిగ్గా ఉంటుందని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నియామకాలు జరుగుతున్నాయి కదా, ఆ నియామకాల్లో ఈయన్ని ప్రస్తావించి ఈయనకి ఆ పదవి వచ్చేలాగా చేశారు. అంటే హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే, కష్టాల్లో ఉన్నప్పుడు మనతో పాటు ఎవరు ఉన్నారు అనేది మనం విజయం సాధించిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మహానుభావులతో సమానం. ఎందుకంటే ఈ రోజు నాడు సొంత ఇంట్లో వాళ్ళనే కష్టంలో ఉంటే వదిలేస్తున్నారు. అలాంటిది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో తోడుగా ఉన్న మీ కార్యకర్తకి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది చేశారు. ఆయనకి ఒక మంచి పదవిని అయితే ఇవ్వడం జరిగింది. సో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆయన అంతలాగా కంట్రోల్ చేసుకుని ఏ విధంగా ఉండడం అనేది ఒక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక నిరసన తెలియజేస్తుంటే ఆయన మీద చూసారా, ఆవిడంతలాగా దురుసుగా ప్రవర్తించి కొట్టి పక్కన వాళ్ళ మీద కూడా వెళ్ళి కొట్టడానికి ట్రై చేశారు. ఇది తెలుసుకుని వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెంటనే ఎస్ఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, సో అతని అభిప్రాయం ఎలా ఉంది, ఒక సామాన్యుడికి ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చినందుకు ఆయన ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈయన మాటలు వినండి. శ్రీకాళహస్తికి వచ్చి ఆ కార్యకర్తకి అండగా నిలబడ్డ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన తర్వాత అదే కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసైనప్పటికీ నేను అండగా ఎలాగైతే ఉంటానని ఉంచుకున్నారు. ఆయనకి నిజంగానే నేను పాలాభివందనం చేసుకున్నాను. విన్నారు కదండి, ఇది ఇన్సిడెంట్ జరిగి నాకు తెలిసి ఒక 2 years కంటే ఎక్కువ అయింది. అయినా సరే మర్చిపోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి ఇలాంటి ఉన్నత పదవి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు, ఎప్పుడు కూడా కృతజ్ఞతలతో ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా వైసీపీ వాళ్ళు ఈ మధ్యన ఎక్కువగా చేసే దుష్ప్రచారాల్లో ఒకటైనది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల్ని పట్టించుకోరు, ఆయన ఏమీ అసలు కార్యకర్తల దృష్టే ఉండదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నిజంగానే ఆయనకి కనుక దృష్టి లేకపోతే ఇలాంటి ఒక సామాన్య వ్యక్తికి ఎంతో గొప్పటి పదవిని ఇస్తారా? ఎప్పుడో జరిగిందని గుర్తుపెట్టుకుని మరి, అంటే మంచివాళ్ళు ఎవరు, ఏంటి, ఏం చేశారు అనేది అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉంటుంది.
కాబట్టి మంచి చేసే వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోరు. మంచిగా ఉండేవారికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, కార్యకర్తలను ఎప్పుడు వదిలేదు అని ఇంకొకసారి నిరూపితమైంది. దానికి నిదర్శనమే ఈ సాయి గారు. ఎవరైతే ఈ కొట్టే సాయి గారు ఉన్నారో ఆయనే నిదర్శనం. కాబట్టి మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఆ రోజు కనుక ఈయన ఆ సిఐ మీద బాగా మళ్ళీ ఎవరికైనా కోపం వస్తుంది, న్యాచురల్గా ఎవరికైనా వస్తుంది. అంతలా కొట్టినా కూడా కేవలం ఆడవాళ్ళు ఎందుకు అని చెప్పేసి కనీసం నోరు కూడా మెదపలేదు. ఆ సహనానికి ఈయన దక్కించుకున్న పదవే ఇప్పుడు ఈయనకి ఇస్తున్న పదవే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఓర్పు సహనం అని పెద్దలు చెప్తూ ఉంటారు, మనం కూడా వింటూనే ఉంటాం, కానీ దాన్ని పాటించడం చాలా చాలా కష్టం. ఆ రోజు ఏ సందర్భంలో అక్కడికి వెళ్ళారో ఆ సందర్భం ఏంటి, ఆవిడొచ్చి ఒక మహిళ మళ్ళీ చాలామంది ఏమనుకుంటారు, ఆడవాళ్ళ చేతిలో డబ్బులు తిన్నారా అనుకుంటారు, కానీ అవేమీ పట్టించుకోవాలా, జస్ట్ అలా ఉన్నారంతే. పవన్ కళ్యాణ్ గారు మాటకి అలా స్టిక్ అయి ఉన్నారు. సో ఆయన చెప్పినట్లుగానే లేడీస్కి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా అలాగే ఉన్నారు. ఆయన మంచితనానికి ఈరోజు ఈ పదవి అయితే వచ్చింది. కాబట్టి మంచిగా ఉండి ప్రజలకి సాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరో కూడా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మర్చిపోరు. వారికి ఏదో విధంగా ఈ విధంగా అండగా ఉంటారు. ఆయన ఏమంటున్నాడు, ఆ రోజు శ్రీకాళహస్తిలో జరిగిన వెంటనే ఆయన వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, నా వెనక ఇలా అండగా ఉన్నారు. ఎందుకు ఉండరు? మీలాంటి వాళ్ళు వెనకాలే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఉంటేనే రేపొద్దున సమాజం బాగుంటుంది. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళందరికీ ఒక మంచి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు ఎప్పుడు మోసం చేయరు, ఆయన అండగా ఉంటారు అనే దానికి మరొకసారి నిరూపితమైంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.